అందరినీ ఊరించే బంపర్ ఆఫర్ ఒకటి ఉంది. ఇల్లు ఫ్రీ, డబ్బు కూడా ఫ్రీ, ప్రశాంత జీవితానికి గ్యారెంటీ. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవాలనేది చాలామంది తీరని కల. చుట్టూ చక్కటి ప్రకృతి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉండడానికి పూర్తి ఉచితంగా అందమైన సొంత ఇల్లు. ఇవన్నీ ఇస్తామని కొన్ని దేశాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి. అంతేకాదు డబ్బులు కూడా అందిస్తామంటున్నాయి. ఉత్తుత్తి ప్రకటన కాదు, నిజంగా నిజం. కానీ ఆ దేశాలు ఎందుకు ఇలా చేస్తున్నాయి? ఉచితంగా ఇల్లు తీసుకోవడానికి అర్హతలేంటి? ఎన్ని డబ్బులు ఇస్తారు? ఎంతకాలం ఇస్తారు? చూద్దాం. భూతల స్వర్గంగా పేరు పొందిన స్విట్జర్లాండ్, ఇటలీతో పాటు గ్రీస్ దేశాలు తమ దేశాల్లోని గ్రామాల్లోని ప్రజలు ఇల్లు ఖాళీ చేసి పట్టణాలకు వలస వచ్చేస్తున్నారు. దీంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోతున్నాయి. ప్రజలంతా కట్టుకున్న ఇల్లు వాకిలి వదిలేసి గ్రామాలు ఖాళీ చేస్తుండడంతో ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా ఇటలీలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇటలీలో చాలా ప్రశాంతమైన పట్టణం ప్రెస్చే. ఇలాంటి చోట చారిత్రక భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇల్లు ఖాళీగా ఉండడమే కాదు, ఊరే వదిలేసి వెళ్ళిపోవడంతో అక్కడి ప్రజల జీవన విధానం శరవేగంగా మారిపోతోంది. దీంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ దేశం వారైనా సరే ఇక్కడికి వచ్చి శాశ్వతంగా నివాసం ఉంటామంటే ఇల్లు ఉచితంగా ఇవ్వడమే కాదు, $30,000 అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించింది. ఒకేసారి కాకుండా 2 విడతల్లో డబ్బులిచ్చే స్కీమ్ కూడా ఉంది. గ్రీస్ దేశంలోని అందమైన చిన్న ద్వీపం యాంటికీథెరా గ్రామం దగ్గరలోనే బీచ్ ఉంది. ఈ ద్వీపంలో నివసించడానికి ఇప్పటికే 5 కుటుంబాలు వచ్చేశాయి. మరింత మంది రావాలని కోరుతూ అక్కడి ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. బేకింగ్, ఫిషింగ్, రిపేర్ల వంటివి తెలిసిన వారికి ఆహ్వానం పలుకుతోంది. శాశ్వతంగా ఇక్కడే ఉంటామనే వారికి ఉచితంగా ఇంటినివ్వడంతో పాటు ప్రతి నెల $600 మన భారతీయ కరెన్సీ ప్రకారం ప్రతి నెల $50,000 సమానంగా డబ్బులు ఇస్తామంటోంది. ఇలా ఎందుకు చేస్తోంది అంటే ఇక్కడున్న వారంతా వలస వెళ్ళిపోవడంతో గ్రామాల్లో జనాభా పూర్తిగా తగ్గిపోతుందట. క్రమంగా గ్రామాలు బోసిపోయే ప్రమాదం కనిపిస్తుండడంతో జనాభా పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్వీపంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగానే చిన్న చిన్న పనులు చేసుకుని జీవించే వారిని ఆహ్వానిస్తూ ఉచితంగా ఇల్లు, బతకడానికి కొంత నగదు ఇస్తామంటున్నాయి. దీనికోసం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ సెషన్ ఉంటుంది. స్విట్జర్లాండ్లోని సుందరమైన గ్రామీణ ప్రాంతానికి చేరువలో హిమాలయాలను తలపించే కొండలు, స్పాట్లెస్ వీధులు, స్విస్ బ్యాంకుల మాదిరిగానే నిశ్శబ్దమైన జీవితం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆల్బినెన్ గ్రామంలో నివసించేందుకు సిద్ధమై వచ్చేవారికి ఉచితంగా ఇంటిని ఇవ్వడమే కాదు, ప్రతి నెల భారతీయ కరెన్సీ విలువలో 50 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మారుతున్న కాలంలో గ్రామీణ ప్రాంతాలు జనంతో కళకళలాడాలన్నదే వారి ఆలోచన. ప్రకృతి ఒడిలో కొత్త జీవితం ప్రారంభించాలని కలగనే వారికి ఇది నిజంగా వరం లాంటిదే. ఇరుగు పొరుగు వారికి భారంగా మారకుండా చిన్న చిన్న పనులు చేసుకుని బతికే వారికి జీవితాంతం వెల్కమ్ చెబుతున్నాయి. మీదే ఆలస్యం. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే ట్రై చేయండి.